జనసేన షణ్ముఖ వ్యూహం అంది. ఆ షణ్ముఖ వ్యూహం ఇప్పుడు ఎవరికైనా తెలుసా? కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళకి గుర్తుందా? తెలుగుదేశం పార్టీ సూపర్ 6, చంద్రబాబు షూరిటీ గ్యారంటీ అంటూ ప్రతి చోట పబ్లిష్ అవుతుంది, ఫోకస్ అవుతుంది. జనసేన షణ్ముఖ వ్యూహం ఎక్కడుందో తెలియదు. ఇద్దరూ కలిసి దాని సంగతి తేలుద్దాం అన్నటువంటిది అలా సాగిపోతాను. ఈలోపు తెలుగుదేశం పార్టీ తనదైనటువంటి సూపర్ 6 అన్నటువంటి బాగా ప్రచారం చేసుకుంటూ ఉంది. బాబు షూరిటీ, తెలుగుదేశం గ్యారంటీ అన్నటువంటి. జనసేనకు సంబంధించినటువంటిది ఇంతవరకు ఎజెండాదే ఫైనల్ కాలేదు, దాంట్లో జాయింట్ అన్నటువంటిది లేదు. రెండో పక్కన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బోల్డ్ అంతమంది ఖరారైపోయారు, వాళ్ళ పనులు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో చేసుకుంటారు. జనసేనకి ఇచ్చే చోట ఎక్కడుందో ఇంకా తేలలేదు, ఏదో 10 తేల్చారు అన్నటువంటిదే చెప్తున్నారు. మరి అప్పుడు జనసేనకు సంబంధించిన వాళ్ళకి ఏంటి పరిస్థితి? ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశం జనసేనల విషయంలో సహజంగానే చంద్రబాబు ఎప్పుడు వేసే ఎత్తుగడ జనసేన మీద కూడా జరుగుతోంది. బట్ రోజూ కలుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఆ స్థాయి తెలివితేటలు, పవన్ని ఎలా దారిలో పెట్టుకోవాలన్నటువంటి తెలివితేటలు చంద్రబాబుకు ఉన్నాయన్నటువంటి విషయం నష్టపోతున్నటువంటి జనసేన, లాభపడుతున్నటువంటి తెలుగుదేశం ద్వారా అర్థమైపోతుంది.